వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలపైన ఉన్న ఆరోపణలపై వరుసగా విచారణ జరుగుతుంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన పెద్ద ఎత్తున భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తుంది. పెద్దిరెడ్డి టార్గెట్ గా వేగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమూ కనిపిస్తుంది. పెద్దిరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే విషయం స్పష్టమవుతుంది. చిత్తూరు జిల్లాలో భూ ఆక్రమణల విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన పలు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి భూములు ఆక్రమించారనే ఫిర్యాదులపై ప్రభుత్వం పూర్తి నివేదిక కోరింది. విచారణ చేసిన జిల్లా అధికారులు పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని తేల్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలనా ప్రధాన కమిషన్ కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇక పెద్దిరెడ్డి ఆక్రమించినట్లుగా చెబుతున్న సర్వే నెంబర్లో భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిపైన అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి నుండి సమాచారం సేకరిస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. తనపైన వచ్చిన ఆరోపణలను పెద్దిరెడ్డి ఖండించారు. ఇదే భూములపై కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా విచారణకు ఆదేశించారని చెప్పుకొచ్చారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి ఇది అటవీ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని నిర్ధారించారని పేర్కొన్నారు. తిరిగి 2014లోనూ ఇదే అంశంపైన ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఈ భూములపై 2014లో విచారణ జరిపిన అధికారులు ఈ భూమి ప్రైవేటు భూమి అని నిర్ధారించారని చెప్పారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్టులో కూడా కేసు వేశారని వివరించారు. అక్కడ కూడా ఈ కేసును డిస్మిస్ చేశారని వెల్లడించారు. ఫారెస్ట్ గెజిట్ లో 1968లోనే ఇది ప్రైవేటు భూమి అని చూపించారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు ఈ భూముల అంశంపైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడంతో అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో నివేదిక సిద్ధమవుతుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పెద్దిరెడ్డి భూముల విషయంలో నిర్ణయం తీసుకోనుంది.